హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మ్యాథ్స్ టెక్ ఛానల్. ఈ వీడియోలో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే పాలినామియల్స్. ఈ పాలినామియల్ యొక్క ఇంట్రొడక్షన్తో పాటు దీనిలో ఉండే ప్రతి కాన్సెప్ట్ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో లెట్ us గో టు ద టాపిక్. పాలినామియల్ గురించి తెలుసుకునే ముందు ఆల్జీబ్రాలో యూజ్ చేసేటటువంటి కొన్ని బేసిక్ వర్డ్స్ గురించి బ్రీఫ్గా తెలుసుకుందాం. దీంట్లో ఫస్ట్ వన్ కాన్స్టెంట్. కాన్స్టెంట్ మీన్స్ ఏ సింబల్ విచ్ హ్యాస్ ఎ ఫిక్స్డ్ న్యూమరికల్ వాల్యూ. ఒక ఫిక్స్డ్ వాల్యూని కలిగి ఉన్న వాటిని కాన్స్టెంట్స్గా చెప్పడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, యూ కెన్ టేక్ ఎనీ రియల్ నెంబర్ యాజ్ ఎ కాన్స్టెంట్. వేరియబుల్. వేరియబుల్ మీన్స్ ఏ సింబల్ విచ్ కెన్ టేక్ వేరియస్ న్యూమరికల్ వాల్యూస్. దీనికి ఒక ఫిక్స్డ్ వాల్యూ ఉండదు, సందర్భాన్ని బట్టి దీని వాల్యూ అనేది మారుతుంది. జనరల్గా మనం వేరియబుల్స్గా ఎక్స్, వై, జెడ్, పి, క్యూ, ఆర్ ఇటువంటి లోవర్ కేస్ లెటర్స్ని తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ టర్మ్. టర్మ్ మీన్స్ ఏ కాన్స్టెంట్ ఆర్ ఏ వేరియబుల్ ఆర్ ప్రొడక్ట్ ఆర్ డివిజన్ ఆఫ్ కాన్స్టెంట్స్ అండ్ వేరియబుల్స్ ఈజ్ కాల్డ్ ఏ టర్మ్. ఒక కాన్స్టెంట్ కావచ్చు, లేదా ఒక వేరియబుల్ కావచ్చు, లేదా వీటి యొక్క ప్రొడక్ట్ కానీ డివిజన్ కానీ ఒక టర్మ్గా చెప్పడం జరుగుతుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ 2 అనేది ఒక కాన్స్టెంట్, దీనిని ఒక టర్మ్గా చెప్పడం జరుగుతుంది. అలాగే ఎక్స్ అనే వేరియబుల్ తీసుకున్నాం, ఇది కూడా ఒక టర్మ్ అవుతుంది. లేదా వీటి యొక్క కాంబినేషన్ ఇంటూతో తీసుకున్నాం, 3 into x అని, ఇది ఒక టర్మ్ అవుతుంది. అలాగే 7x/y ఇదొక టర్మ్, ఇదొక టర్మ్, ఇదొక టర్మ్. సో ఇవన్నీ కూడా మనం టర్మ్స్కి ఎగ్జాంపుల్గా చెప్తాం. సో ఇంటూతోని బైతోని ఉన్నంత వరకు కూడా మనం దానిని ఒకే టర్మ్గా ట్రీట్ చేయాలి. నెక్స్ట్ వన్ ఈజ్ expression. An expression is a single term or a combination of terms connected by the symbols plus or minus. ఈ ఎక్స్ప్రెషన్ అనేది ఒక సింగిల్ టర్మ్ కావచ్చు, లేదా కొన్ని టర్మ్స్ ప్లస్ మైనస్తో కనెక్ట్ అయి ఉంటే అటువంటి దానిని మనం ఒక ఎక్స్ప్రెషన్గా చెప్పడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, దీంట్లో 3x²y ఇది ఒక సింగిల్ టర్మ్, ఇది ఒక ఎక్స్ప్రెషన్ అవుతుంది. అలాగే ఇక్కడ 5x అనేది ఒక టర్మ్, 2 అనేది ఒక టర్మ్. ఈ రెండు కూడా ప్లస్తో కనెక్ట్ అయి ఉన్నాయి. సో 5x + 2 అనేది ఒక ఎక్స్ప్రెషన్ అవుతుంది. అలాగే ఇక్కడ 3 టర్మ్స్ తీసుకున్నాం, ఇవి ప్లస్ అండ్ మైనస్తో కనెక్ట్ అయి ఉన్నాయి. అలాగే ఇక్కడ 3 టర్మ్స్ ఉన్నాయి, ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి. వీటన్నింటినీ మనం ఎక్స్ప్రెషన్స్గా చెప్పడం జరుగుతుంది. ఈ ఎక్స్ప్రెషన్లో 2 టైప్స్ ఉన్నాయి: ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్, న్యూమరికల్ ఎక్స్ప్రెషన్. ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఒక ఎక్స్ప్రెషన్లో అట్లీస్ట్ 1 వేరియబుల్ అయినా యూజ్ చేసినట్లయితే అటువంటి దానిని ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అని, ఒక వేరియబుల్ కూడా లేకపోతే దానిని న్యూమరికల్ ఎక్స్ప్రెషన్ అని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు పాలినామియల్ గురించి డిస్కస్ చేద్దాం. మరి దీని యొక్క డెఫినేషన్ చూసినట్లయితే, an algebraic expression in which the variables have only non-negative integral powers is called a polynomial. ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్లో ఉండేటటువంటి వేరియబుల్స్ యొక్క పవర్స్ అనేవి నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ అయితే అటువంటి ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్నే పాలినామియల్ అని చెప్పడం జరుగుతుంది. సో పాలినామియల్స్ అన్నీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్. ఈ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్లో వేరియబుల్స్ యొక్క పవర్స్ని మనం అబ్జర్వ్ చేస్తే అవి నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ కావాలి. నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ అంటే ఏంటి? 0, 1, 2, 3 so on. సో ఇవి మాత్రమే వేరియబుల్స్ యొక్క పవర్స్గా ఉండాలి. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. 2x + 5. 2x + 5 అనేది ఒక ఎక్స్ప్రెషన్. అలాగే -3y² ఇది ఒక ఎక్స్ప్రెషన్. ఇవన్నీ కూడా ఎక్స్ప్రెషన్సే. మరి ఇవి పాలినామియల్ అవుతాయా లేదా చూద్దాం. పాలినామియల్ అవ్వాలంటే వేరియబుల్స్ యొక్క పవర్స్ని అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ ఎక్స్ప్రెషన్లో x యొక్క పవర్ ఇక్కడ ఏమీ లేదంటే మనం 1గా ట్రీట్ చేస్తాం. సో 1 అనేది నాన్ నెగిటివ్ ఇంటీజర్ దీంట్లోదే. కాబట్టి ఈ 2x + 5 అనేది ఒక పాలినామియల్ అవుతుంది. అలాగే నెక్స్ట్ -3y². దీంట్లో వేరియబుల్ యొక్క పవర్ 2. ఈ 2 అనేది కూడా నాన్ నెగిటివ్ ఇంటీజర్ కాబట్టి -3y² కూడా ఒక పాలినామియల్ అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్లో వేరియబుల్ యొక్క పవర్స్ చూసినట్లయితే ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది. ఇవి కూడా నాన్ నెగిటివ్ ఇంటీజర్స్. సో ఇది ఒక పాలినామియల్ అవుతుంది. ఇక్కడ ఇది
ఎంలో ఉంది. ఎం అనేది వేరియబుల్. ఇక్కడ ఈ ఎం యొక్క పవర్ 2, ఇక్కడ ఎం యొక్క పవర్ ఏమో 1. ఇవి కూడా నాన్ నెగిటివ్ ఇంటీజర్స్. సో ఇవన్నీ కూడా మనకి పాలినామియల్కి ఎగ్జాంపుల్గా చెప్తాం. లుక్ ఎట్ ద బిలో ఎక్స్ప్రెషన్స్. మరి ఇక్కడ కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాను. వీటిని అబ్జర్వ్ చేస్తే ఇవేవి కూడా పాలినామియల్స్ కావు. మరి ఎందుకు పాలినామియల్స్ కావో ఒక్కొక్కటి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇక్కడ ఉండే వేరియబుల్ ఎక్స్, దీని యొక్క పవర్ మీన్స్ ఎక్స్పోనెంట్. దీని యొక్క పవర్ ఏంటంటే -2 ఉంది. -2 అనేది నెగిటివ్ ఇంటీజర్, అందువలన ఇది పాలినామియల్ కాదు. సెకండ్ ఎగ్జాంపుల్ చూస్తే దీంట్లో రూట్ ఎక్స్ అనేది వాడడం జరిగింది. మరి రూట్ ఎక్స్ను మనం ఎలా రాస్తామంటే ఎక్స్ పవర్ 1/2గా రాస్తాం. మరి 1/2 అనేది ఇట్ ఈస్ నాట్ ఎన్ ఇంటీజర్. 1/2 అనేది ఇంటీజరే కాదు. 1/2 మీన్స్ 0.5. 0.5 అనేది ఇంటీజర్స్లో లేదు కాబట్టి ఇది కూడా పాలినామియల్ కాదు. సో మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, పాలినామియల్ అంటే అక్కడ పాజిటివ్ ఇంటీజర్ మాత్రమే ఉండాలి లేదా 0 ఉండాలి. థర్డ్ ఎగ్జాంపుల్లో x² అంటే ఇది పాజిటివ్ ఇంటీజర్, ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడికి వచ్చేసరికి 5/x అంటే డినామినేటర్లో ఉన్న వేరియబుల్ని కనుక మనం న్యూమరేటర్లో తీసుకువెళ్తే 5 × x⁻−1 అవుతుంది. అంటే 1/xని మనం x⁻−1గా రాస్తాం. అప్పుడు ఇది 5 × x⁻−1 అవుతుంది. మరి -1 అనేది ఒక నెగిటివ్ ఇంటీజర్ కావడం వలన ఇది కూడా పాలినామియల్ కాదు. అలాగే ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. వీటిలో కూడా డినామినేటర్స్లో వేరియబుల్స్ ఉన్నాయి. వీటిని పైకి తీసుకెళ్ళినప్పుడు ఇవి కూడా పవర్స్ అనేవి నెగిటివ్ ఇంటీజర్స్ వస్తాయి. సో అందువలన ఇక్కడ ఉన్న ఈ ఎక్స్ప్రెషన్స్ ఇవేవి కూడా పాలినామియల్స్ కావు. పాలినామియల్ ఇన్ వన్ వేరియబుల్. ఒక పాలినామియల్లో మనం ఒకే వేరియబుల్ని కనుక యూజ్ చేసినట్లయితే దాన్నే పాలినామియల్ ఇన్ వన్ వేరియబుల్ అని చెప్తాం. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి. 2x + 3 ఇది ఒక పాలినామియల్. దీంట్లో x అనే ఒకే ఒక వేరియబుల్ని యూజ్ చేసాం కాబట్టి దిస్ ఈజ్ ఎ పాలినామియల్ ఇన్ వన్ వేరియబుల్. దీంట్లో a అనే వేరియబుల్ మాత్రమే యూజ్ చేయడం జరిగింది. ఇది కూడా ఒక పాలినామియల్ ఇన్ వన్ వేరియబుల్ అవుతుంది. అలాగే ఇక్కడ y అనే వేరియబుల్ని మాత్రమే యూజ్ చేస్తాం. ఇవన్నీ కూడా పాలినామియల్స్ ఇన్ వన్ వేరియబుల్. మనం పాలినామియల్స్ని రాసేటప్పుడు వాటికి కొన్ని నేమ్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే పాలినామియల్ని ఏ విధంగా నేమింగ్ ఇస్తామంటే p(x), q(x), r(x), f(x), g(x) ఇటువంటి వాటిని మనం పాలినామియల్స్గా డినోట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ అకార్డింగ్ టు నెంబర్ ఆఫ్ టర్మ్స్. అంటే ఒక పాలినామియల్లో ఉండే టర్మ్స్ను బట్టి పాలినామియల్కి డిఫరెంట్ నేమ్స్ ఇవ్వడం అనేది జరిగింది. మరి అవి ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ టర్మ్స్, నేమ్ ఆఫ్ ద పాలినామియల్. ఎగ్జాంపుల్, ఒక పాలినామియల్లో ఒకే టర్మ్ కనుక ఉన్నట్లయితే దాన్ని మోనోమియల్ అని చెప్తాము. సో దానికి ఎగ్జాంపుల్ 3x. ఇది ఓన్లీ ఒక సింగిల్ టర్మ్ మాత్రమే ఉంది కాబట్టి దిస్ ఈజ్ ఎ మోనోమియల్. అలాగే ఇక్కడ కూడా సింగిల్ టర్మ్ ఉంది, ఇది కూడా ఒక మోనోమియల్. అలాగే ఇది కూడా ఒక మోనోమియల్. నెక్స్ట్, నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఈజ్ 2. ఇఫ్ ఎ పాలినామియల్ హ్యాస్ 2 terms then it is called binomial. 2 terms ఉంటే దాన్ని బైనోమియల్ అని అంటాం. దీనికి ఎగ్జాంపుల్గా 2x + 3 x² - 1. వీటిలో 2 terms ఉన్నాయి కాబట్టి వీటిని బైనోమియల్కి ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. ఒక పాలినామియల్లో 3 terms ఉంటే, if a polynomial has 3 terms then it is called a trinomial. దీనికి ఎగ్జాంపుల్ x² + 5x - 6, x³ - 5x + 7. ఈ 2 ఎగ్జాంపుల్స్లో కూడా 3 terms ఉన్నాయి కాబట్టి వీటిని ట్రైనోమియల్స్ అని చెప్తాం. నెక్స్ట్, ఇఫ్ ఏ పాలినామియల్ హ్యాస్ మోర్ దెన్ 3 terms. ఒక పాలినామియల్లో 3 కన్నా ఎక్కువ టర్మ్స్ ఉంటే అప్పుడు ఆ పాలినామియల్ని మల్టీనోమియల్ అని చెప్తాం. సో మల్టీనోమియల్ అంటే దాంట్లో 4 terms ఉండొచ్చు, 5 terms ఉండొచ్చు, ఇంకా అంతకన్నా ఎక్కువ టర్మ్స్ ఎన్నైనా ఉండొచ్చు. ఎన్ని టర్మ్స్ ఉన్నా 3 కన్నా ఎక్కువ టర్మ్స్ ఉంటే దాన్ని ఒక మల్టీనోమియల్ అని చెప్పడం జరుగుతుంది.
ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్లో ఇక్కడ చూడండి 4 టర్మ్స్ ఉన్నాయి, ఇక్కడ 5 టర్మ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఈ రెండు కూడా మల్టీనోమియల్కి ఎగ్జాంపుల్. డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్. ప్రతి పాలినామియల్కి ఒక డిగ్రీ అనేది ఒకటి ఉంటుంది. మరి ఈ డిగ్రీని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి అనేది చూద్దాం. మరి పాలినామియల్ డిగ్రీ గురించి మాట్లాడే ముందు అసలు ఒక టర్మ్ యొక్క డిగ్రీ, ఒక టర్మ్ అంటే మోనోమియల్ డిగ్రీ ఎలా వస్తుందో చూద్దాం. సమ్ ఆఫ్ ద ఎక్స్పోనెంట్స్ ఆఫ్ ఇట్స్ వేరియబుల్ ఫ్యాక్టర్స్ ఈజ్ కాల్డ్ డిగ్రీ ఆఫ్ ఎ టర్మ్. ఒక టర్మ్లో ఉండేటటువంటి వేరియబుల్స్ యొక్క ఎక్స్పోనెంట్స్ని సమ్ చేస్తే వచ్చిన వాల్యూనే డిగ్రీ ఆఫ్ మోనోమియల్ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 8x² y³ ఇది ఒక మోనోమియల్. దీంట్లో ఉండే వేరియబుల్స్ x అండ్ y, వీటి యొక్క పవర్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే 2 and 3. సో వీటిని సమ్ చేద్దాం. సమ్ చేస్తే 5 వస్తుంది. సో 5 ఈజ్ ద డిగ్రీ ఆఫ్ దిస్ మోనోమియల్. అలాగే 5x అనే ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. ఈ మోనోమియల్ డిగ్రీ ఎంత అవుతుంది? 1. ఎందుకంటే ఇక్కడ x అనే వేరియబుల్ ఉంది, దీని యొక్క పవర్ ఏం లేదంటే 1 ఉన్నట్టు. సో దీని డిగ్రీ 1 అవుతుంది. అలాగే 7 అనే ఒక నెంబర్ని, ఒక కాన్స్టెంట్ని ఇవ్వడం జరిగింది, కాన్స్టెంటర్. మరి దీని యొక్క డిగ్రీ ఏ విధంగా చెప్తామంటే ఇక్కడ వేరియబులే లేదంటే మనం వేరియబుల్ని ఎలా రాయొచ్చు అంటే 7ని 7 × x⁻0గా రాస్తాం. సో అప్పుడు ఈ వేరియబుల్ యొక్క పవర్ ఏమైంది? 0. కాబట్టి దీని డిగ్రీ 0. సింపుల్గా మీకు కాన్స్టెంట్ టర్మ్ ఇచ్చినప్పుడు దాని యొక్క డిగ్రీ 0 అవుతుంది. డిగ్రీ ఆఫ్ ఏ కాన్స్టెంట్ టర్మ్ ఈజ్ 0. ఇప్పుడు పాలినామియల్ డిగ్రీ గురించి చూద్దాం. డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్. డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ ఈజ్ ద హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ ఇట్స్ వేరియబుల్ టర్మ్స్. అంటే పాలినామియల్లో కొన్ని టర్మ్స్ ఉంటాయి. ఈ టర్మ్స్లో ప్రతి టర్మ్ యొక్క డిగ్రీని మనం కనుక్కుంటాం. ఈ ప్రతి టర్మ్ యొక్క డిగ్రీలో హైయెస్ట్ డిగ్రీని పాలినామియల్ డిగ్రీగా చెప్తాం. ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈ పాలినామియల్లో 3 టర్మ్స్ ఉన్నాయి. దీంట్లో ప్రతి టర్మ్ యొక్క డిగ్రీ చూద్దాం. ఫస్ట్ టర్మ్లో 2 ఉంది, ఇక్కడ 1, 2 + 1 3. అలాగే ఇక్కడ దీని డిగ్రీ 1 అవుతుంది. కాన్స్టెంట్ టర్మ్ యొక్క డిగ్రీ 0 అవుతుంది. 3 1 0. వీటిలో హైయెస్ట్ 3. కాబట్టి 3 ఈజ్ ద డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ పాలినామియల్లో 3 టర్మ్స్ ఉన్నాయి. దీంట్లో ప్రతి టర్మ్ యొక్క డిగ్రీని చూద్దాం. ఇక్కడ x యొక్క పవర్ 1, y యొక్క పవర్ 2. సో 1 + 2 ఈజ్ 3. ఇక్కడ 2 + 3 5. ఇక్కడ 1. సో వీటి యొక్క డిగ్రీస్ 3 5 1. వీటిలో హైయెస్ట్ 5. సో 5 ఈజ్ ద డిగ్రీ ఆఫ్ దిస్ పాలినామియల్. టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ అకార్డింగ్ టు డిగ్రీ. ఇంతకుముందు కూడా మనం టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ చెప్పుకున్నాం. అది నెంబర్ ఆఫ్ టర్మ్స్ని బేస్ చేసుకొని చెప్పాం. ఇప్పుడు ఏంటంటే అకార్డింగ్ టు డిగ్రీ, ఒక పాలినామియల్ యొక్క డిగ్రీని బేస్ చేసుకొని పాలినామియల్లో ఉండే టైప్స్ ఏంటనేవి చూద్దాం. డిగ్రీ ఆఫ్ పాలినామియల్, నేమ్ ఆఫ్ ద పాలినామియల్, ఎగ్జాంపుల్. సపోజ్ పాలినామియల్ డిగ్రీ కనుక నాట్ డిఫైన్డ్, పాలినామియల్ డిగ్రీని మనం డిఫైన్ చేయలేకపోతే అప్పుడు అటువంటి పాలినామియల్ని 0 పాలినామియల్ అంటాం. మరి డిగ్రీని ఎప్పుడు డిఫైన్ చేయలేము అంటే ఆ పాలినామియల్ అనేది 0 అంటే 0గా ఒక పాలినామియల్ ఉన్నప్పుడు దాని యొక్క డిగ్రీని మనం డిఫైన్ చేయలేము. సో అటువంటి పాలినామియల్ని 0 పాలినామియల్ అని చెప్తాం. ఒక పాలినామియల్ డిగ్రీ 1 అయితే దాన్ని కాన్స్టెంట్ పాలినామియల్ అంటాం. సో దానికి ఎగ్జాంపుల్గా మనం కాన్స్టెంట్ టర్మ్స్ని తీసుకుంటాం. 5 అలాగే ఇక్కడ -3. వీటిని కాన్స్టెంట్ పాలినామియల్స్ అని చెప్తాం. అలాగే ఒక పాలినామియల్ యొక్క డిగ్రీ 1 అయితే దాన్ని లీనియర్ పాలినామియల్ అంటాము. దీనికి ఎగ్జాంపుల్ 2x + 3 5x. ఇక్కడ వీటి యొక్క డిగ్రీ 1 అవుతుంది కాబట్టి దీన్ని లీనియర్ పాలినామియల్ అంటాం. ఇక్కడ కూడా డిగ్రీ 1 అవుతుంది. ఇవి లీనియర్ పాలినామియల్కి ఎగ్జాంపుల్స్. మరి ఒక పాలినామియల్ యొక్క డిగ్రీ 2 అయితే దాన్ని క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాము.
దీనికి ఎగ్జాంపుల్గా 5x² - 2x + 3 x² - 5. ఇక్కడ డిగ్రీ 2 అవ్వాలి, కానీ టర్మ్స్ ఎన్నైనా ఉండొచ్చు. ఇక్కడ 3 టర్మ్స్ ఉన్నాయి, ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి. అలాగే డిగ్రీ అనేది 3 అయితే అటువంటి పాలినామియల్ని క్యూబిక్ పాలినామియల్ అని చెప్పుకుంటాం. మరి క్యూబిక్ పాలినామియల్ ఎగ్జాంపుల్ చూస్తే x³ + 3x² - 4x + 5 ఇది ఒక క్యూబిక్ పాలినామియల్. అలాగే x³ - 5x + 7 ఇది ఒక క్యూబిక్ పాలినామియల్. ఇంకా డిగ్రీ అనేది 4 అయితే దాన్ని 4th డిగ్రీ పాలినామియల్ అని, 5 అయితే 5th డిగ్రీ పాలినామియల్ అని, డిగ్రీ n అయితే దాన్ని nth డిగ్రీ పాలినామియల్ అని చెప్తాం. ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఇదేంటంటే హౌ మెనీ టర్మ్స్ ఏ క్యూబిక్ పాలినామియల్ విత్ 1 వేరియబుల్ కెన్ హ్యావ్. ఒక క్యూబిక్ పాలినామియల్లో ఎన్ని టర్మ్స్ ఉంటాయని అడగడం జరిగింది. క్యూబిక్ పాలినామియల్ అంటే ఏంటి? డిగ్రీ 3 ఉండాలి. డిగ్రీ 3 ఉంటే దాన్ని క్యూబిక్ పాలినామియల్ అంటాం. అక్కడ టర్మ్స్తో మనకి ఎటువంటి సంబంధం లేదు. అందుకే ఏం చెప్తామంటే డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ద నంబర్ ఆఫ్ టర్మ్స్. ఇక్కడ టర్మ్స్కి డిగ్రీకి ఎటువంటి సంబంధం లేదు. ఎన్ని టర్మ్స్ అయినా సరే ఈ క్యూబిక్ పాలినామియల్లో ఎన్ని టర్మ్స్ అయినా ఉండొచ్చు. వీటికి ఎగ్జాంపుల్ x³ - 5x + 7 ఇది ఒక క్యూబిక్ పాలినామియల్. దీనిలో 3 టర్మ్సే ఉన్నాయి. ఇది కూడా క్యూబిక్ పాలినామియల్, దీంట్లో 4 టర్మ్స్ ఉన్నాయి. నెక్స్ట్ వన్ ఈ జనరల్ ఫామ్ ఆఫ్ ఏ పాలినామియల్. పాలినామియల్ యొక్క జనరల్ ఫామ్స్ ఏ విధంగా ఉంటాయనేది చూద్దాం. జనరల్ ఫామ్ ఆఫ్ ఏ లీనియర్ పాలినామియల్ ఇన్ 1 వేరియబుల్ ఈజ్ ax + b వేర్ a అండ్ b ఆర్ కోఎఫిషియెంట్స్ అండ్ a నాట్ ఈక్వల్ టు 0. ఇక్కడ a నాట్ ఈక్వల్ టు 0 అని ఇవ్వడం జరిగింది. సపోజ్ a కనుక 0 అయితే ఈ ఫస్ట్ టర్మ్ 0 అయిపోతుంది, ఇంకా b మాత్రమే మిగులుతుంది. సో అందువలన ఇక్కడ a నాట్ ఈక్వల్ టు 0 అని ఇవ్వడం జరుగుతుంది. అలాగే జనరల్ ఫామ్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇన్ 1 వేరియబుల్ ఈజ్ ax² + bx + c. ఇక్కడ యూజ్ చేసినటువంటి ఏబిసిలు అనేవి కోఎఫిషియెంట్స్. అలాగే a నాట్ ఈక్వల్ టు 0. జనరల్ ఫామ్ ఆఫ్ ఏ క్యూబిక్ పాలినామియల్ ఇన్ 1 వేరియబుల్ ఈజ్ ax³ + bx² + cx + d వేర్ a, b, c, d ఆర్ కోఎఫిషియెంట్స్ అండ్ a నాట్ ఈక్వల్ టు 0. సో వీటన్నిటిలో కూడా a నాట్ ఈక్వల్ టు 0 అని తీసుకోవడం జరుగుతుంది. జనరల్ ఫామ్ ఆఫ్ nth డిగ్రీ పాలినామియల్. మరి ఒక nth డిగ్రీ పాలినామియల్ యొక్క జనరల్ ఫామ్ ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ద పాలినామియల్ p of x is equal to a0 x power n plus a1 x power n minus 1 plus a2 x power n minus 2 plus so on plus an minus 1 into x plus an is a polynomial of nth degree in 1 variable x. దీన్ని nth డిగ్రీ పాలినామియల్ యొక్క జనరల్ ఫామ్ అని చెప్తాం. మరి దీంట్లో యూజ్ చేసినటువంటి a0, a1, a2, an-1, an వీటిని మనం కోఎఫిషియెంట్స్గా చెప్పడం జరుగుతుంది. అలాగే ఇక్కడ కూడా ఫస్ట్ టర్మ్లో ఉన్నటువంటి కోఎఫిషియెంట్ a0 అనేది నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది. అలాగే ఇక్కడ వేరియబుల్స్ యొక్క పవర్స్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ x యొక్క పవర్ అనేది nతో స్టార్ట్ అయ్యింది, తర్వాత n-1, తర్వాత n-2, x పవర్ 1. ఇక్కడికి వచ్చేసరికి వేరియబుల్ లేదంటే x పవర్ 0. సో ఇక్కడ వేరియబుల్ యొక్క పవర్ అనేది nతో స్టార్ట్ అయ్యి డిక్రీజింగ్ ఆర్డర్లో 0 వరకు తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్ వాల్యూ ఆఫ్ ఏ పాలినామియల్. ప్రతి పాలినామియల్కి కూడా కొన్ని వాల్యూస్ అనేవి ఉంటాయి. మరి ఆ వాల్యూస్ ఎలా వస్తాయో చూద్దాం. లెట్ p of x be a polynomial in variable x. By putting any value instead of x, we get the value of the polynomial. మనం p of x అనే పాలినామియల్లో x దగ్గర ఏదైనా ఒక వాల్యూని కనుక మనం సబ్స్టిట్యూట్ చేస్తే p of x అనే పాలినామియల్కి వాల్యూ రావడం జరుగుతుంది. ఆ వచ్చిన వాల్యూనే వాల్యూ ఆఫ్ ద పాలినామియల్గా చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం xకి వేరియస్ వాల్యూస్ ఇస్తూ ఉంటే పాలినామియల్కి కూడా మనకి డిఫరెంట్ వాల్యూస్ అనేది రావడం జరుగుతుంది. సో దీన్ని ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ p of x is equal to x² minus 5x plus 6 at x is equal to 1. x 1 అయినప్పుడు ఈ పాలినామియల్ యొక్క వాల్యూ ఎంత అనేది ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది.
మరి దీన్ని ఎలా సాల్వ్ చేయాలో చూడండి. పుట్ x ఈజ్ ఈక్వల్ టు 1 ఇన్ p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6. ఈ పాలినామియల్లో x దగ్గర మనం 1ని సబ్స్టిట్యూట్ చేయాలి. చేస్తే అప్పుడు p ఆఫ్ 1 ఈక్వల్ టు 1 స్క్వేర్ మైనస్ 5 ఇంటూ 1 ప్లస్ 6. సో దీని వాల్యూ ఎంత అవుతుంది? 1, ఇది మైనస్ 5, 6. సో మనకి 2 రావడం జరుగుతుంది. సో x దగ్గర 1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు p ఆఫ్ x వాల్యూ 2 వచ్చింది. కాబట్టి ఈ 2నే ఏమంటామంటే వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ అని చెప్పడం జరుగుతుంది. ఇది x ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు. సపోజ్ x ఈజ్ ఈక్వల్ టు వేరే వాల్యూ ఇచ్చామనుకోండి, x ఈజ్ ఈక్వల్ టు 2 అని ఇచ్చామనుకోండి, అప్పుడు ఈ పాలినామియల్కి కూడా వేరే వాల్యూ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ జీరో ఆఫ్ ద పాలినామియల్. If the value of a polynomial p of x is 0 at x is equal to a, then a is called zero of the polynomial. ఇప్పుడు మనం ఇంతకుముందు పాలినామియల్ వాల్యూని కనుక్కున్నాం. సపోజ్ x దగ్గర ఏని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు పాలినామియల్ వాల్యూ కనుక 0 అయితే ఈ ఏని జీరో ఆఫ్ ద పాలినామియల్ అని చెప్పడం జరుగుతుంది. సో దీనిని కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఫైండ్ ద జీరో ఆఫ్ ద పాలినామియల్ p of x is equal to 2x minus 6. ఈ 2x మైనస్ 6 అనే ఈ పాలినామియల్ యొక్క జీరో వాల్యూని కనుక్కోవాలి. అంటే x యొక్క ఏ వాల్యూకు ఈ 2x మైనస్ 6 అనే ఈ పాలినామియల్ వాల్యూ 0 అవుతుందో చూసుకోవాలి. సో దీనికోసం మనం ఏం చేద్దామంటే ఈ ఇచ్చిన పాలినామియల్లో x దగ్గర 3ని సబ్స్టిట్యూట్ చేద్దాం. 3ని సబ్స్టిట్యూట్ చేస్తే p ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 3 మైనస్ 6. సో దట్ ఈక్వల్ టు 6 మైనస్ 6 దట్ ఈక్వల్ టు 0. సో x దగ్గర 3ని సబ్స్టిట్యూట్ చేసేటప్పటికి ఈ పాలినామియల్ వాల్యూ 0 రావడం జరిగింది. కాబట్టి ఈ 3ని మనం జీరో ఆఫ్ ద పాలినామియల్గా చెప్పడం జరుగుతుంది. సో 3 ఈజ్ ద జీరో ఆఫ్ ద పాలినామియల్. జీరో ఆఫ్ ద పాలినామియల్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ రూట్ ఆఫ్ ద పాలినామియల్. సో జీరో ఆఫ్ ద పాలినామియల్ అన్నా రూట్ ఆఫ్ ద పాలినామియల్ అన్నా ఒకటే. అలాగే మరి ఇప్పుడు ఈ పాలినామియల్కి ఎన్ని జీరోస్ ఉంటాయనేది చూద్దాం. ఏ లీనియర్ పాలినామియల్ హ్యాస్ ఓన్లీ 1 జీరో. ఒక లీనియర్ పాలినామియల్కి 1 జీరో మాత్రమే ఉంటుంది. ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ హ్యాస్ 2 జీరోస్ అండ్ ఏ క్యూబిక్ పాలినామియల్ హ్యాస్ 3 జీరోస్. ఈ విధంగా పాలినామియల్ యొక్క డిగ్రీని బట్టి కూడా మనం నెంబర్ ఆఫ్ జీరోస్ని ఈజీగా చెప్పవచ్చు. సో ఇంతవరకు మనం ఈ పాలినామియల్ చాప్టర్కి సంబంధించిన ఇంట్రడక్షన్తో పాటు దానిలో ఉండే కాన్సెప్ట్స్ అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.